జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో ఏలేరు వరద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్తో కలిసి వరద బాధితులను పరామర్శించారు. ముందుగా జేసీబీలో ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అనంతరం లోతు నీళ్లలో బాధితుల ఇళ్లకు వెళ్ళి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం వరద బాధితులకు నష్టపరిహారం, రైతులకు హెక్టారుకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. 3 రోజులుగా నీటిలో నానిపోయిన ఇళ్లకు 10,000 రూపాయలు, ఇంటిలో ఉన్న ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి జత బట్టలు, భూపాలపట్నంలో గల్లంతైన వ్యక్తిని కూడా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. అనంతరం సామర్లకోట బయలుదేరి వెళ్ళి హెలికాప్టర్లో అమరావతిలోని వెలగపూడి బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. పంట పొలాలైతే 65,000 ఎకరాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు 8,000 రూపాయలు చొప్పున హెక్టార్కు 20,000 రూపాయలు ఇచ్చాను. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే 20,000 నుంచి 16,000కు తగ్గించారు. తర్వాత 1,000 పెంచాడు. కానీ ఈరోజు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ వలస తగ్గించాడు. నేను అందుకే నిర్ణయం చేశాను, 17,000 నుంచి ఒకేసారి 25,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాను. ప్రతి ఎకరాకు కనీసం 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంటుంది. 2.5 ఎకరాలంటే 1 హెక్టార్ కాబట్టి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లేక నీళ్లు వచ్చాయి, కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఏదో 2,500 2,500 చాలు కాబట్టి కనీసం బట్టల కోసరం, లేకుంటే ఇంటి వంట సామగ్రి కోసరం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. ఇది కాకుండా ఈ గ్రామంలో గాని ఈ ప్రాంతంలో గాని ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాను. కట్టు బట్టలతో బయట వచ్చారు, ఇబ్బంది పడ్డారు. అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకు గాని ఆడవాళ్ళకు గాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు. ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇండ్లన్నిటికీ హామీ ఇస్తున్నాం. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతాం, కొత్త ఇండ్లు కట్టిస్తాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. 1 పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి కొత్త బండ్లు, తోపుడు బండ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం.